శ్రీశైలం పాదయాత్రలో ఒకవేళ నడవలేకపోతే అడవిలోంచి ఎలా బయటికి రావాలి? నాగలోటు నుంచి బయటికి వస్తే ఎక్కడికి చేరుకుంటాము? పాదయాత్రలో సగం మధ్యలో ఉన్న పెద్ద చెరువు అనే ప్లేస్ నుంచి నడవలేకపోతే అడవిలోంచి బయటకు వెళ్తే ఎక్కడికి చేరుకుంటాము? ఈ రెండు ప్లేస్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. శ్రీశైలం పాదయాత్రలో పిల్లలు, పెద్దలు, వయసు పైబడిన వారైతే పాల్గొంటూ ఉంటారు. ఈ పాదయాత్రను పూర్తి చేయాలనే ఉద్దేశం వాళ్ళకుంటుంది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆరోగ్యం సహకరించగా వాళ్ళైతే అడవిలోంచి బయటికి వెళ్ళాలనుకుంటారు. ఇప్పుడు నేను చెప్పే ఈ రెండు ప్లేస్లలోంచి నాగరోడ్లోంచి వెళ్తే ఎక్కడికి చేరుకుంటాము, పెద్ద చెరువులోంచి బయటికి వెళ్తే ఎక్కడికి చేరుకుంటాము, ఈ రెండు ప్లేస్ల గురించి అయితే పూర్తిగా వివరిస్తాను మీకు. శ్రీశైలం పాదయాత్ర దాదాపుగా 45 కిలోమీటర్ల పైగానే ఉంటుంది. వెంకటాపురం నుంచి స్టార్ట్ అయ్యి గోసాయికట్ట ఆంజనేయ స్వామి గుడి వరకు 6 కిలోమీటర్లు ఉంటుంది. ఇంతవరకు వచ్చి ఒకవేళ మీరు నడవలేకపోతే ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తే మీకు కనపడుతుంది కదండి నల్లమల్ల జంగిల్ క్యాంప్ బైర్లూటి దగ్గరకైతే మనం బయటికి వస్తాము. ఇక్కడి నుంచి వెంకటాపురం వరకు 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్లేస్ నుంచి మనం రిటర్న్ ఆత్మకూరు వెళ్లి అక్కడ నుంచి బస్సులో శ్రీశైలంకి అయితే చేరుకోవచ్చు. ఆంజనేయ స్వామి గుడి నుంచి నాగలోటు వీరభద్ర స్వామి గుడి వరకు 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒకవేళ మీరు నాగలోటు వరకు వచ్చి నడవలేకపోతే తిరిగి రిటర్న్ వెళ్ళిపోవాలనుకుంటే ఈ ప్లేస్ లో అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతుంటాయి. ఇక్కడికి సరుకులు తీసుకొచ్చిన ఆటోలు కానీ ట్రాక్టర్ వాళ్ళని కానీ అడిగినామంటే మనల్ని తీసుకొని పోయి నల్లమల్ల జంగిల్ క్యాంప్ బయలుటి దగ్గర అయితే దించడం జరుగుతుంది. నాగలోటు నుంచి పెద్ద చెరువు వరకు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మార్గం అంతా మెట్లతో సగం ఇసుక నీళ్లతో కూడి ఉంటుంది. వెంకటాపురం నుంచి పెద్ద చెరువు వరకు దాదాపుగా 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దూరం నడిచి వచ్చాక చాలా మంది భక్తులు కాళ్ళ నొప్పులతో నడవలేక తిరిగి బయటికి వెళ్ళిపోవాలనుకుంటారు. వాళ్ళైతే ఇక్కడ పెద్ద చెరువులో ఆటోలు అందుబాటులో ఉంటాయి. పర్ హెడ్ 300 రూపీస్ ఛార్జ్ తీసుకొని మనల్ని తుమ్మల బయలు అనే ప్లేస్ అయితే దించడం జరుగుతుంది. ఈ అడవి మార్గంలో ఆటోలో వెళ్ళడం అంటే చాలా డేంజర్. ఈ మార్గంలోనే పెద్ద పులులు అయితే తిరుగుతుంటాయి. మాక్సిమం మీరు ఉదయం పూట మాత్రమే అడవిలోంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఒకవేళ రాత్రిపూట వెళ్ళినారంటే మటుకు మీరు అక్కడ మెయిన్ రోడ్ మీద తుమ్మల బయలు అనే ప్లేస్ అయితే దించుతారు మిమ్మల్ని. ఇక్కడ నుంచి మీరు శ్రీశైలం వెళ్ళడానికి కానీ లేదంటే మీ సొంత ప్రదేశానికి వెళ్ళడానికి కానీ మీకు ఆటోలు కానీ బస్సులు కానీ అయితే ఆపే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు, కాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు పెద్ద చెరువులో 1కి 10 సార్లు అయితే ఆలోచించుకోండి. ఎందుకంటే పెద్ద చెరువులో మనకి రిటర్న్ వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. లేదు అని మీరు అలాగే ముందుకు సాగారంటే కైలాస ద్వారం వరకు మీరు ఖచ్చితంగా పూర్తిగా పాదయాత్ర అయితే చేయవలసి వస్తుంది. అడవిలో ప్లాస్టిక్ వస్తువులు నిషేధము. 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే అలో లేదు. 2 లీటర్ వాటర్ బాటిల్ అలో ఉంది. మనం ఇంట్లో వాడుకునే 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే అలో చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 2 వాటర్ బాటిల్లను మాత్రమే తీసుకుని వెళ్ళండి. ఉగాది పండగ సందర్భంగా శ్రీశైలంకి పాదయాత్రగా మీరు ఎన్నిసార్లు వెళ్ళినారో కామెంట్ చేయండి.